కృష్ణా ట్రిబ్యునల్ అంశంపై హరీష్ రావు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నేటి మాటల్లో కేసీఆర్, హరీష్ రావు లిఖితపూర్వకంగా సంతకాలు పెట్టాలన్నారు. పోతిరెడ్డిపాడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ కళ్లు మూసుకొని ఉన్నారని విమర్శించారు. కేసీఆర్ పాలనలో కృష్ణా జలాలు నీటి వాటాల్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని మండిపడ్డారు. 298 టీఎంసీకి సంతకాలు చేసిన డాక్యుమెంట్స్ తమ వద్ద ఉన్నాయన్నారు. లిఖిత పూర్వకంగా కేంద్ర ప్రభుత్వానికి సంతకాలు పెట్టొచ్చు. దీనికంటే ఎక్కువ మోసం, దగా, ద్రోహం తెలంగాణ రాష్ట్రానికి లేదు. నేను కావాలంటే మీకు ఆధారాలతో సహా వాళ్ళ సంతకం పెట్టిన డాక్యుమెంట్ విడుదల చేస్తాను. అది కాకుండా వీళ్ళ అసమర్థతనా లేకపోతే చాతకాంతనమా లేకపోతే అతి తెలివా నాకు అవగాహనలో తెలియదు, కానీ వీళ్ళ హయాంలో పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణా జలాల దోపిడీ ఎక్కువ కావడానికి వీళ్ళు సహకరించారు. మరి అంటే కళ్ళు మూసుకొని చూడనట్టుగా నటించారు. అదేవిధంగా అదేది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అది వీళ్ళ హయాంలోనే నిర్మించారు. నేను డేట్స్తో సహా ఇస్తా. అది టెండర్ కాల్ ఫర్ చేసినప్పుడు అక్కడ వర్క్కి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్, ఇద్దరు చీఫ్ మినిస్టర్ల మీటింగ్ కేంద్ర ప్రభుత్వం పిలిస్తే అది టెండర్ అయిపోయి ఆ వర్క్ ఫైల్ అయ్యే వరకు వీళ్ళు మరి ఏదో కుంటి సాకులు చెప్పి మీటింగ్ కూడా పోలే. అన్ని విధాలుగా కృష్ణా నదీ జలాల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర ద్రోహం, దగ, అన్యాయం జరిగింది. వీళ్ళు పోయి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒప్పందం చేసుకుంది. అంటే 811 టీఎంసీల్లో మాకు 299 చాలు, మీరు 512 టీఎంసీలు అని చెప్పి లిఖిత పూర్వకంగా 2015 నుంచి 2023 వరకు అది వాళ్ల స్టాండ్. అంటే హరీష్ రావు గారు ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రిగా అదే స్టాండ్ తీసుకుండు, కేసీఆర్ ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రిగా అదే స్టాండ్ తీసుకుండు. లిఖిత పూర్వకంగా కేంద్ర ప్రభుత్వానికి సంతకాలు పెట్టొచ్చు. దీనికంటే ఎక్కువ మోసం, దగా, ద్రోహం తెలంగాణ రాష్ట్రానికి లేదు. నేను కావాలంటే మీకు ఆధారాలతో సహా వాళ్ళ సంతకం పెట్టిన డాక్యుమెంట్ విడుదల చేస్తాను. అది కాకుండా